హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ గలాటా ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసిందండి. రేపు ఎవరెవరు రాబోతున్నారో ముందుగా మన ఛానల్లోనే డిస్ప్లే చేస్తున్నాం. ఆ ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఆదిత్య ఓం గారు. ఈయన అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు లాహిరి 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 మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనబడలేదు. రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇంటర్వ్యూస్ చూస్తే మంచి కంటెంట్ ఇచ్చే పర్సన్ లాగే ఉన్నాడు. ఇకపోతే రెండోది అలీ గారి బ్రదర్ కయ్యం గారు, మీ అందరికీ తెలుసు. సో ఈయన దగ్గర కూడా కొంచెం కంటెంట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే మూడో పర్సన్ వచ్చి నిఖిల్, యాక్టర్, సీరియల్ యాక్టర్ అండి. ఈయన మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా నిఖిల్ అని కొడితే కావ్య నిఖిల్ అని వస్తూనే ఉంటాయి. మన ఇండియన్కి గూడ్స్ పెట్టిలో వచ్చినట్టు వరుసగా వాళ్ళిద్దరు స్టోరీలే ఉంటాయి, ఆడ ఏముండదు. సో ఈయనది కాంట్రవర్షియల్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈయన మంచిగా మస్తు కంటెంట్ ఇచ్చే పర్సనే. సో మంచి వారానికి 2-3 గలాటాలు అయితే మస్తుంటాయి. ఇకపోతే నెక్స్ట్ మీకు డీ చూసే వాళ్ళందరికీ తెలుసండి, ఆ 9 కానీ ఆమె డీ చూసే వాళ్ళందరికీ సుపరిచితురాలే. ఇక నాలుగోది అయితే మన ఆర్జే శేఖర్ భాష గారు అండి. రీసెంట్గా చూసుంటారు, పాపం రాజ్ తరుణ్ గారికి భయంకరమైన సపోర్ట్ ఇచ్చి ఇంటర్వ్యూలో కొట్టించుకొని మరి సపోర్ట్ ఇచ్చాడు. సో ఈయన కూడా మంచిగా కంటెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే అంజలి పవన్ గారు అండి. ఈవిడ లాస్ట్ టైమే వచ్చిండాలా, కానీ లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా పెట్టి ఆమెకి వైల్డ్ కార్డ్ నుంచి మనీ ఇస్తానన్నారు, తర్వాత ఇల్లేదన్నారని ఏదో గాసిప్ వచ్చింది. అది ఎంత నిజమో మనకు తెలియదు. సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా అయితే రాబోతున్నారు ఈమె. ఇకపోతే ఇంకా విష్ణుప్రియ ఉన్నారు, మళ్ళీ రీతు చౌదరి, ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు అన్నీ కలిసి వీడియోలు చేస్తుంటారు కాబట్టి. సో వీళ్ళు కూడా మస్తు కాంటెంట్ ఇస్తారని చెప్పి బిగ్ బాస్ ఇచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి. అయ్యకపోతే బెజవాడ బేబక్ అని ఒకరు ఉన్నారండి, అలియాస్ మధు సింగర్ అంటారు. ఇంతకుముందు మన మంచి లక్ష్మి గారిని స్టార్టింగ్లో ఆ వాటర్ కింద పడి దోళ్ళంతా రీమేక్ చేసి ఆమె ఇమిటేట్ చేసి బాగా ఫేమస్ అయ్యారు అప్పట్లో. అందరం ఆ వీడియో చూసే ఉంటాము. ఇంకా ఆమె తర్వాత ఇంకొంతమంది ఉన్నారండి. ఎవరంటే విస్మయశ్రీ అని, ఎవరో మాకు కూడా ఐడియా లేదు. ఎవరో కొత్తగా వచ్చారు, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కొత్తగా క్రియేట్ చేశారు. ఏదో 4 పోస్టులు ఉన్నాయి అంతే. ఇకపోతే ఎవరో యాష్మి గౌడ అంట, ఆమె సీరియల్ యాక్టర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. జీ తెలుగు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు, వరుస పెట్టి సీరియల్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎవరో ఈయన మన యూట్యూబ్లో షన్నుతో పాటు అప్పుడు చాలా షార్ట్ ఫిలింలు తీశాడు కదా, రవి శివతేజ అని. సో ఆయన కూడా ఉన్నాడంట. సో ఆయన కూడా వస్తున్నాడు. ఇకపోతే నాగమణికంట, ఈయన ఎవరో కూడా నాకు పెద్దగా తెలియదు, ఏదో 1-2 సినిమాలు తీశాడు, యాక్టింగ్ చేశాడు అంటున్నారు. ఇకపోతే అభిరామ్ వర్మ, ఈయన సాహు సినిమాను ఇంక దేంట్లోనూ చేశాడంట, 1-2. సో ఈయన కూడా పెద్దగా నాకు పరిచయం లేదండి. ఇకపోతే అబ్బాయి అని మీకు అందరికీ తెలుసు, కామెడీ యాక్టర్, పెళ్లి చూపుల మూవీలో కూడా చేశాడు ఆయనతో పాటు పక్కన. సో ఆయన ఉన్నాడు. ఇకపోతే ఇంకొకరు 7 సీత అలియాస్ కిరాక్ సీత అంటారు. ఈమె కూడా ఆ బేబీ మూవీలో కూడా హీరోయిన్ పక్కన ఉన్నారు. ఇంకా 1-2 ఆ 7 ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈమె బాగా తెలుసు. సో ఈమె మంచి భయంకరమైన కంటెంట్ ఇచ్చే ఛాన్సులు అయితే ఉంది, గలాటాలు చేసే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఇదండి విషయాలు. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫైనల్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. ఇంకా కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయంట, వాటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయట రాలేదు. ఎలాగో అది మనకు ఇంకా 1 or 2 డేస్లో బయట వచ్చేస్తుంది కాబట్టి అందరం కలిసి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ విషయాలు. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఫైనల్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. ఇంకా కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయంట, అవి డీటెయిల్స్ ఇంకా బయట రానియలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట లోపల. సో ఎలాగూ ఇంకా 1 or 2 డేస్లో షో స్టార్ట్ అయిపోతుంది, అందరికి కనిపిస్తాయి. ఈ లోపల ఎవరైతే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేరో వాళ్ళు మా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి బిగ్ బాస్లో జరిగే ప్రతి గలాటా మన ఛానల్లోనే ఉంటుంది. మన ఛానల్ పేరే బిగ్ బాస్ గలాటాలన్నీ ఏడే ఉంటాయి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే, మీకు తెలిసిన నేమ్స్ కూడా ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ.